జరిగినా బీజేపీపై విమర్శలు చేయడం కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారిపోయిందని బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు అన్నారు. హైదరాబాద్ కరాచీ బేకరీపై దాడి ఘటన విషయంలో మంత్రి సీతక్క ఆఫ్ నాలెడ్జ్ తో మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. వాస్తవాలు ధృవీకరించుకోకుండానే ఆమె బీజేపీపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ దాడికి పాల్పడింది ఎవరో మంత్రి తేల్చాలన్నారు. కరాచీ బేకరీపై దాడులను తాము ఖండిస్తున్నామని, ఈ దాడికి బీజేపీతో ఎలాంటి సంబంధం లేదని అన్నారు. దాడికి పాల్పడిన వారిని ప్రభుత్వం గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కరాచీ బేకరీ దాడి ఘటనను బీజేపీపై నింద వేసే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుందంటూ దుయ్యబట్టారు. ఇలా దాడులు చేయడం బీజేపీ సంస్కృతి కాదని అన్నారు. కొంతమంది కరాచీ బేకరీ పైన దాడి చేయడం అనేతుందో అది భారతీయ జనతా పార్టీ కూడా ఖండిస్తుంది. భారతీయ జనతా పార్టీకు ఎటువంటి సంబంధం లేదు ఆ దాడితోని. కరాచీ బేకరీ సంబంధించినటువంటి ఒక యజమానిని కానీ ప్రజలకు కానీ మేము చెప్పదలుచుకున్నాము, అటువంటి ఒక ఏ కార్యక్రమంలో కూడా భారతీయ జనతా పార్టీ పాల్గొనలేదు, పాల్గొదు కూడా అని చెప్పి చెప్తా ఉన్నాం. మంత్రి సీతక్క గారు తెలుసుకొని మాట్లాడాలి. ఏదో భారతీయ జనతా పార్టీ మీద ఒక స్టేట్మెంట్ ఇచ్చేయటము, మా మీద బద్నాం చేసే ప్రయత్నం చేయటము, వారు కనీసము దాని యొక్క వెరిఫికేషన్ చేసిన తర్వాత ఇది కరెక్టా కాదని చెప్పాలి. కానీ భారతీయ జనతా పార్టీ ఈరోజు కూడా చెప్తుంది, మాకు ఎటువంటి ఒక ఈ ఇళ్ళమైన కానీ దుకాణాలపైన కానీ దాడి చేసేటటువంటి ఒక అలవాటు లేదు, మేము చేయము. ఈ అలవాటు కాంగ్రెస్ పార్టీది. స్టేట్మెంట్ కూడా ఇస్తున్నాను. ఈరోజు మా ఎంపీ ఈటల రాజేంద్ర గారి ఇంటి మీద దాడి చేస్తామని చెప్పేసి అక్కడ మేము ధర్నా చేస్తామని చెప్పడం జరిగింది, ఘెరావ్ చేస్తామని చెప్పి, ముట్టడి చేస్తామని చెప్పేసి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మరి ఇటువంటి ఒక సంస్కారము కేవలం కాంగ్రెస్ పార్టీకి ఉంది. కాబట్టి మరొకసారి సీతక్క గారు భారతీయ జనతా పార్టీ మీద ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చే ముందు దయచేసి దాన్ని వెరిఫై చేసుకోండి. అవగాహన రహితమైన